ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీదేవి డ్రామా కంపెనీ ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో మన నూకరాజు ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నాడు. ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. సో లెట్స్ వెల్కమ్ దెం. ఇది ఒక యథార్థ సంఘటనని ఆధారంగా తీసుకున్న కథ. చిన్నోడా, అరే పెద్దోడా, వస్తున్నాం నానా. నా బంగారు కొండలు. సిన్నోడా ఓ సిన్నోడా, సిన్న సిన్న మేడ సిత్తరంగ చూపిస్తాది సంబరాల జాడ. ఎగిరి దూకితే అంబరమందదా, ఇంతకు మించిన సంబరం ఉంటదా? ఎన్నడు చూడని ఆనందములోన రెలా రేల రెలా రేల మనసూర కలసేనా. అంతేలేని సంతోషాలు మన సొంతమయ్యేనా. నాన్న, నాకు గుర్ర బొమ్మ కావాలి నాన్న. నానా నాకు కూడా. గుర్రబొమ్మ, ఈరోజు నేనే మీ గుర్రబొమ్మ అవుతా. రండి ఎక్కండి. నువ్వు నా హీరో నాన్న. నేను పెద్దయ్యాక నిన్ను చాలా బాగా చూసుకుంటా. ఏయ్, నేను నీకంటే పెద్దోడిరా. నేను నాన్నని రాజులా చూసుకుంటాను రా. ఆగండి రా, మీ ఇద్దరు కలిసి నన్ను చూసుకుంటే నాకు అంతే చాలు. నాన్న, బాగా ఆకలిస్తుంది నాన్న. మీరు ఇక్కడే ఉన్నాను నాన్న, నేను వెళ్ళి ఏదైనా తీసుకొస్తా. అయ్యా, పిల్లలు బాగా ఆకలి అంటున్నారు, తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి అయ్యా. సరే ఉండు రామయ్య. ఇదిగో రామయ్య. ఇలా రండి, చూడు మీకోసం ఏం తీసుకొచ్చాను. హాయ్, కొత్త చొక్కాలు. ఏంటి నాన్న, ఎప్పుడు తమ్ముడికి నాకు ఒకలాంటి చొక్కాలే తీసుకొస్తావు? మీ ఇద్దరు నాకు వేరు వేరు కాదయ్యా, మీ ఇద్దరు నాకు ఒకటే. రేపొద్దున నేను చనిపోయినా మీ ఇద్దరు కలిసే నాకు తలకొరిగి పెట్టాలి. కాదు కానీ ముందు నీ చొక్కాలు వేసుకొని రండి. దశరథ మహారాజే నాన్నయ్య పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు. సంపద అంటే ఏదో కాదురో, ఇంతకు మించి అది లేదురో. రేలా రేల రేలా రేల నీదే నింగి నేలా. నాన్న, నాకు కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. ఎంత మంచి వార్త చెప్పావు. కానీ నాన్న, ఆ ఉద్యోగం రావాలంటే 2 లక్షలు కట్టాలంట నాన్న. అది కట్టకపోతే ఆ ఉద్యోగం రానట్టే. దారి తెలియని వాడికి కూడా ముందుకు వెళ్ళడానికి ఏదో ఒక దారి కనిపిస్తుంది బాబు. మంచో చెడో నీకు ఉద్యోగం వస్తుంది అంటున్నావు. నువ్వు బాగుపడితే ఇంకేం కావాలి? ఇల్లు నమ్మకానికి పెడదాం. గుప్పెడు నీ గుండెలో ఉప్పెన దాచి నవ్వులెలా పంచుతావో అన్నీ మరచి. అంత ప్రేమ ఏంది ఓ మనిషి, నీకన్నా గొప్ప నాన్న లేడు నాకు తెలిసి. పెద్దోడా, బాగా ఆకలేస్తుంది. కోడలికి చెప్పి కొంచెం అన్నం ఉంటే పెట్టమనవా? ఎన్ని రోజులు నా ఇంటి మీదే పడి తిన్నావు కదా. ఉన్న ఒక్కగానొక్క ఇల్లు అమ్మి వచ్చిన సొమ్మంతా నీ చిన్న కొడుకు పెట్టావు. ఒక్క పూట అన్నం కూడా పెట్టలేడా వాడు? ఏ ముఖం పెట్టుకొని అడగాలనిపిస్తుంది నీకు? ఒరే ఏంట్రా అక్కడ జనమంతా కలిసి మీటింగ్ పెట్టారేంటి? అదేరా, ఆ రామయ్య ఉన్నాడు కదా, వాళ్ళ కొడుకులు సరిగా చూసుకోవట్లేదని ఊరి పెద్దలంతా పంచాయతీ పెట్టారు. ఏంటి ఇలాంటి విషయాలు కూడా పంచాయతీలు పెడతారా ఊర్లో? కన్న తల్లిదండ్రులు ఎవరైనా పిల్లల సంతోషాన్ని కోరుకుంటారు. ఇలా పిల్లల బతుకుల పైన పడి ఏడవరు. ఆయనకి అంత సిగ్గుంటే ఇలా నలుగురిలో పెట్టి మన పరువు తీయాలని అనుకోడు. రేయ్ ఏంట్రా
ఊరికే ఉంటే ఓ తెగ వాగుతూ పోతున్నారు. అయినా ఇది మీ నాన్న పెట్టించిన పంచాయతీ కాదురా, ఆయన పడే కష్టాన్ని చూడలేక ఊరు పెద్ద మనుషులంతా కలిసి పెట్టిన పంచాయతీ. ఆయన మీకోసం తన జీవితాన్నే వదిలేసుకున్నాడు రా. అదే మీరు ఇలా మారతారని తెలుసుంటే ఎప్పుడో మిమ్మల్ని రోడ్డు పైన వదిలేసేవాడు. అవునరా పెద్దోడా, ఏదో అంటున్నావు? మీ బతుకులపైన పడి ఏడుస్తున్నాడా? తన కడుపు మార్చుకొని మీ నోటి ముందు అన్నం పెడతాడు ఆయన. కడుపు నిండిన తర్వాత తిండి దొరికిన స్థలాన్నే మర్చిపోయే వీధి కుక్కలరా మీరు. సరేరా, జరిగిందేదో జరిగింది. ఎంతైనా మిమ్మల్ని కన్న తండ్రి. ఈ వయసులో ఆ మనిషిని ఎందుకు కష్టపెడతారు చెప్పండి? ఒక నెల పెద్దవాడి ఇంట్లో, ఇంకో నెల చిన్నవాడి ఇంట్లో ఉంచుకొని బాగా చూసుకోండిరా. ఊర్లో నలుగురు ముందు పంచాయతీ పెట్టి మరీ పంతం నెగ్గించుకున్నాడు. చేచి అయినా ఇలాంటి వాడికి అన్నం పెట్టి కూడా దండగే. ఇదిగో తిను. ఆ బయట ఇక్కడ అరుగుపైన పడుకో. ఉదయం మేము లెగిచేలోపు నీ ముఖం కూడా మాకు కనపడకూడదు. అన్నీ సర్దుకొని చిన్న కొడ దగ్గరికి వెళ్ళిపో. ఆ ముసలోడు వచ్చాడా? లేదురా, ఇంకా రాలేదు. సాయంకాలం కల్లా వచ్చేస్తాడులే. ముసలివాణ్ణి అయితే భూమికి భారం అవుతానేమో అనుకున్నాను, కానీ కన్న కొడుకులు కూడా గుండె భారం మిగిల్చింది. ఏ జీవితం నాది, కొడుకులకు కూడా బరువయ్యాను. రేపొద్దున నా శవాన్ని కూడా 2 ముక్కలుగా పంచుకుంటారేమో నా 2 కొడుకులు. నా కొడుకులిద్దరూ నాకు తల కొరువు పెట్టాలనుకున్నాను. ఇలా నా జిద్దుకి నేను కొరువు పెట్టుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు. బాబు మీరొచ్చారండి బాబు. చూడ్డానికి ఇంకేం మిగిలిందయ్యా? కట్టెల మధ్య కాలిన బూడిది తప్ప. రే, బతుకున్నప్పుడే పీక్కు తిన్న రాబందులు మీరు. ఆ దేవుడు మీ నాన్న ఎముకల్ని బంగారంతో చేయించాల్సిందిరా. కనీసం అప్పుడైనా బాగా చూసుకునేవాళ్ళు. ఆయన ఆస్తికల్ని తాకే అర్హత కూడా మీకు లేదు, కానీ తాకాలనుకుంటే ఆ బూడిద తీసుకొని మీ నుదుటను పెట్టుకోవాలి. కనీసం అప్పుడైనా మీరు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం దక్కుతుంది. మీరు మీ బతుకులు ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్న అని పిలవాలని ఉంది. జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంతా ఏదోలా ఉంది. నాను మాటకు అర్థమై ఉన్నది మీరొకరు, మీడి నుండి దూరమై ప్రాణమే కన్నీరు. చిన్నోడా ఓ చిన్నోడా, చిన్న చిన్న మేడా, సిత్తరంగా చూపిస్తాది సంబరాల జాడా. అసలు ఈ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడే ముందు కెన్ వి హ్యావ్ దిలీప్ మాస్టర్ ప్లీజ్? ఎగిరి దూకితే మాస్టర్, వాట్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్. నిజంగా ఎవరికి ఇట్లాంటి పరిస్థితులు రాకూడదు. ఇంద్రజ గారు, ఇది జరిగిన నిజమైన సంఘటన అని విన్నప్పుడు నమ్మలేకపోయాను. మానవ జాతి ఎంతకు దిగజారిపోయిందనడానికి ఇదొక్కటే నిదర్శనం. పర్ఫార్మెన్స్ చేసిన రాజు చాలా అంటే చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. అది ఒక్క క్షణంలో లోపలికి వెళ్ళి మీరు ఈ వృత్తిని ఎంతగా ప్రేమిస్తున్నారు అన్నది కనపడింది రాజు. చందు గారు చాలా బాగా చేశారు, అండ్ ఆ కుర్రోళ్ళు కూడా, మీరు కూడా చాలా బాగా చేశారు. అండ్ దిలీప్ మాస్టర్ అగైన్ మమ్మల్ని అందరినీ కదిలించి ఒక పర్ఫార్మెన్స్ తో మా ముందుకు వచ్చారు. అందులో ఉన్న మెసేజ్ ని కరెక్ట్ గా కన్వే చేయకపోతే అండ్ టోటల్ ఆ పర్ఫార్మెన్స్ వీక్ అయిపోతుంది. చాలా చాలా బాగా కన్వే చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఆది గారు, మనకి బ్రతుకునిచ్చిన తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోలేని బ్రతుకు ఒక బ్రతుకు కాదనేది నా ఫీలింగ్. నా ఎదుగుదల గానీ, నా సంపాదన గానీ, నా ప్రేమ గానీ మొత్తం ఫస్ట్ నా పేరెంట్స్కే, దాని తర్వాత మిగిలితేనే ఇంకెవరికైనా అనే ఫీల్తో నేను ఉంటాను.
డెఫినెట్ గా ఈ రోజు ఎవరు ప్రేమ గొప్పది అనే విషయం, కూతురు ప్రేమ గొప్పదా లేకపోతే కొడుకుల ప్రేమ గొప్పదా అనే విషయం పక్కన పెడితే, ఈ ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఇలా కలిసి వచ్చి వాళ్ళ ఫాదర్స్ తో రావడం, ఫ్యామిలీస్ తో రావడం, వాళ్ళ ఎమోషన్స్ ని పంచుకోవడం, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మాట్లాడడం, నిజంగా ఇట్ వాస్ బ్యూటిఫుల్.